హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు మనం చూడబోయే వీడియో మన వైజాగ్లోని ఆర్కే బీచ్ తర్వాత పెద్ద బీచ్ అయిన ఋషికొండ బీచ్కి చూపిస్తానండి. ఇంకెందుకు ఆలస్యం, పదండి వెళ్దాం. ఇలాంటి వీడియోస్ నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు రావాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా మీరు ఇక్కడ కనిపిస్తున్న పార్కింగ్ ప్లేస్కి వచ్చేసరికి బస్సుకి 100 రూపాయలు, కార్కి 50 రూపాయలు, బైక్కి 20 రూపాయలు కలెక్ట్ చేస్తారండి. ఈ అమౌంట్ జీవీఎంసీ వాళ్ళు కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఋషికొండ బీచ్ మన విశాఖపట్నం బస్ స్టాప్ నుంచి సుమారుగా 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఒకవేళ మీ బస్ నుంచి వెళ్ళాలనుకుంటే 999 అనే బస్ అనేది మన కాంప్లెక్స్ నుంచి బయలుదేరుతూ ఉంటుంది అనమాట. ఎంట్రన్స్ లో ఎడం వైపుగా బీచ్ కు సంబంధించిన షాపులు, కుడివైపుగా కార్ పార్కింగ్ అండ్ బైక్ పార్కింగ్ ఉంటుంది. మనకి స్టార్టింగ్ లో ఒక బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్ పై నుంచి చూస్తే మొత్తం బీచ్ వ్యూ అనేది మొత్తం కనిపిస్తుంది అనమాట. వ్యూ అనేది మీకు ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో చూసినట్టయితే కనుక ఇది చాలా అందంగా కనిపిస్తుంది. ఈవినింగ్ 4 నుంచి 6 వరకు మీకు ఇక్కడే స్పెండ్ చేసినట్టయితే కనుక మీకు బీచ్ వ్యూ అనేది చాలా నీట్గా వస్తుంది. ఫొటోస్ కానీ ఫ్రేమ్స్ కానీ చాలా అందంగా వస్తాయి అనమాట. వైజాగ్ సిటీకి కొత్తగా వచ్చిన ఎవరైనా కానీ మొదటిసారిగా వచ్చినట్టయితే కనుక ఆర్కే బీచ్ తర్వాత మీరు చూడవలసిన ప్లేసుల్లో ఋషికొండ ఒకటి. అంటే ఋషికొండ బీచ్ 2025 మార్చ్ 24వ తేదీన బ్లూ ఫ్లాగ్ అనేది రిమూవ్ చేశారు. అసలు బ్లూ ఫ్లాగ్ అంటే ఏంటి? డెన్మార్క్ చెందిన FEE ఫౌండేషన్ ఫర్ ఎన్వైరన్మెంట్ ఎడ్యుకేషన్ తాత్కాలికంగా ఈ బ్లూ ఫ్లాగ్ ని రిమూవ్ చేసింది. బ్లూ ఫ్లాగ్ ఇవ్వడం వల్ల మనకి లాభం ఏంటి అంటే, ఇండియాకి వచ్చిన ఫారినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ ఫారినర్స్ కి మనం సెక్యూరిటీ ఇస్తుంది అని మనం ముందుగానే ఈ బ్లూ ఫ్లాగ్ ద్వారా చెప్పవచ్చు. అంటే ఈ బ్లూ ఫ్లాగ్ ఇచ్చారు అని అంటే గనక అక్కడ భద్రత అనేది ఇస్తుందని మనం చెప్పవచ్చు. ఫారినర్స్ ఎవరైతే ఉంటారో స్నానం చేయడానికి కానీ బట్టలు మార్చుకునేటప్పుడు కానీ సెక్యూరిటీ అనేది మనం ఈ ఫ్లాగ్ ద్వారానే మనం నిర్ధారించవచ్చు అనమాట. మన ఇండియాలో సుమారుగా గుజరాత్ నుంచి బెంగాల్ వరకు సముద్ర మార్గాన్ని 13 ప్లేసుల్లో మనకి మన భారతదేశంలో ఏ బీచ్కి అయితే మనకి ఎక్కువ సెక్యూరిటీ ఉంటుందో అలాంటి 13 బీచ్లు మాత్రమే ఈ బ్లూ ఫ్లాగ్ అనేది ఇవ్వబడింది. అని కూడా ఈ ఇయర్ మార్చ్లో రిమూవ్ చేయబడింది. తాత్కాలికంగా మాత్రమే రిమూవ్ చేయబడింది, పూర్తిగా అయితే కాదు. ఋషికొండ బీచ్ ఎప్పుడు ఖాళీగా ఉండదండి. ఇక్కడ ప్రతి క్షణం ప్రతి నిమిషం జనాలు ఉంటారు, పోతూ ఉంటారు అనమాట. వచ్చేటప్పుడు మాత్రం ఒక ప్యాంట్, ఒక టీషర్ట్ మాత్రం తీసుకోకుండా రావద్దు. ఇక్కడ మీరు స్నానం చేసేటప్పుడు ఎంజాయ్ చేస్తూ బట్టలు తడిచిపోతాయి కాబట్టి మీకు ఒక పెయిర్ అనేది ఎక్స్ట్రా అనేది తెచ్చుకోవచ్చు. ఫన్ అడ్వెంచర్ అనేది ఏపీ టూరిజం వాళ్ళు ఇక్కడ నిర్వచించారండి. ఈ ఫన్ అడ్వెంచర్కి మనకి టికెట్ కలెక్ట్ చేస్తూ ఉంటున్నారనమాట. ఈ టికెట్ కలెక్ట్ చేసిన తర్వాత ఎవరైతే పర్సన్స్ ఉంటారో వాళ్ళకి 2 కిలోమీటర్ల లోపల బీచ్ లోపల వరకు తీసుకొని వెళ్ళి ఏవైతే అలలు ఉంటాయో ఆ ఫ్లోట్స్ అనేవి ఎంజాయ్ చేయొచ్చు. ఈ బోట్ మీరు తప్పనిసరిగా చూడాలి. నేను అయితే ఈ బోట్ ఎక్కుతాను. ఇప్పుడు ఎంతమంది? 5రా? మీ వాళ్ళేనా? మరి నువ్వు వెళ్ళట్లేదు? ఇద్దరిని తీసుకెళ్తున్నారు కదా, నేను ఒకరిని అడిగానుగా, ఉన్నాడు, ఇవ్వలేదేంటి టికెట్. నాతో పాటు ఇక్కడ ఇంకో 5 కూడా వచ్చారండి. 5 కూడా బోట్ అనేది ఫస్ట్ టైం అనుకుంటాను. పాపం అందులో ఒక అబ్బాయి మాత్రం నాకు చాలా భయం అన్న, నేను ఎక్కలేనని చెప్పి చెప్తున్నాడు. వీళ్ళతో పాటు నేను జాయిన్ అవ్వచ్చు, బట్ ఏంటంటే అక్కడ ప్లేస్ లేదు. 5 మాత్రమే అక్కడ ప్లేస్ ఉంటుంది. ప్లస్ డ్రైవర్ ఒకడు ఉంటాడు. మేము డ్రైవర్తో కలుపుకొని 6 మాత్రమే ఈ ప్లేస్ ఉంటుంది అనమాట, ఒక సింగిల్ బోట్కి. అలా టైం పడుతుందా? వెయిట్ చేయాలా? ఈ స్పీడ్ బోట్ అనేవి ఏపీ టూరిజం వాళ్ళు 250 రూపాయల చొప్పున టికెట్ కలెక్ట్ చేస్తూ నడుపుతూ ఉంటారనమాట. కాకుండా స్కూబా డ్రైవ్ కూడా ఉంటుంది. స్కూబా డ్రైవ్ అనేది ఎవ్రీ మంత్ సెప్టెంబర్ నుంచి మీకు స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మన చలికాలం ఎప్పుడు ఎంట్రన్స్ వస్తుందో అప్పటి నుంచి మీకు స్టార్ట్ అవుతుంది అనమాట. డ్రైవ్ చేసే ముందు మనకి ఒక సేఫ్టీ గార్డ్ అనేది ఇస్తాడండి. ఒకవేళ మనం ఎప్పుడైనా అందులో పడిపోయినట్టయితే కనుక కిందకి వెళ్లకుండా తేలి ఉండడానికి మాత్రం గార్డ్ అనేది యూజ్ అవుతుంది అనమాట.
చెప్పు చెప్పులు పెన్నా. ఎక్కడ వీళ్ళు వెళ్తున్నారు అక్కడనా? ఈయనేనా? ఇప్పుడు మనం ఎక్కబోయే బోట్కి ఈయనండి డ్రైవర్. బోట్ అయితే ఎక్కుతున్నానండి. నాకు ఎలా ఉంటుంది, భయంగా ఉంటుందా ఏంటి అనేది నాకు ఐడియా లేదు ముందు ఎక్కేటప్పుడు. తర్వాత నాకు దిగొచ్చిన తర్వాత మీకు తెలుస్తుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఓకేనా? ఓకే. వాడు చూడు ఇది కదిలేలోపే చచ్చిపెట్టేట్టున్నాడు. అందరూ మీలా ధైర్యంగా ఉండలేరు కదా అంకుల్. అలాంటప్పుడు రాకూడదు. బొట్టు లేని ఆడోళ్ళన్నా గట్స్ లేని మగోళ్ళన్నా నాకు ఎలర్జీ తెలుసా. కమాన్ సరిగ్గా కూర్చో. అడ్వెంచర్ అయితే సూపర్గా ఉందండి. బాగా ఎంజాయ్ చేశాను. నాకు ఒక్కో దగ్గర భయం వేసింది. నా ఫేస్లో రియాక్షన్స్ అనేవి మారిపోయాయి. నాకు చాలా భయంగానే ఉంది, కానీ ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి నేను ముందేగా అనుకున్నాను. అందుకే మళ్ళీ ఒకసారి ఎక్కి ఎలా ఉంటుంది ఏంటి అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సూపర్గా అయితే ఉంది. మీరు రుషికొండకు వచ్చినప్పుడు ఇది కంపల్సరీగా మీరు ట్రై చేయండి. ఎప్పుడు మీరు మిస్ అవ్వద్దు ప్లీజ్. ఏ టైంలోనైనా మనకి అవైలబుల్గా ఉంటుంది. మార్నింగ్ 11కి స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 5 వరకు ఇదైతే ఉంటుందన్నమాట. మీరైతే మిస్ చేసుకోవద్దు, చాలా ఎంజాయ్ చేస్తారు. ఒక్కసారి మీరు బోట్ ఎక్కి చూస్తే భయం, దాంతోపాటు ఎంజాయ్మెంట్ కూడా మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఒకసారి ట్రై చేయండి. ఇవే బోట్ శిఖర్ అయితే అయిపోయింది. ఈ కుడివైపున మనకి ఒక రుషికొండకి మధ్యలో ఒక స్టోన్స్ అనేవి వే ఉంటుందండి. అది కొద్ది ముందుకు ఉంటుంది అనమాట. మీకు చుట్టూ సముద్రం వచ్చాయి, మీకు మధ్యలో మీరు ఉంటారు ఆ స్టోన్స్ మీద. ఆ స్టోన్స్ అనేవి ఈ అలల తాకిడికి పౌర్ణమి దగ్గర కాబట్టి అలల తాకిడికి ఈ రాయిలు అనేవి ఇప్పుడు కనిపించడం లేదు. ఒక నార్మల్ టైంలో అయితే కనుక స్టోన్స్ అనేవి మీకు పైకి ఉంటాయి అనమాట. ప్లేస్లో వచ్చేటప్పుడు ఈ స్టోన్స్ దగ్గర మీరు ఒక 360 డిగ్రీస్లో ఒక ఫోటో అనేది వీడియో అనేది తీసుకోండి, చాలా బాగా వస్తుంది అనమాట.
వావ్, సూపర్గా ఉంది కదండి ఈ వీడియో అయితే. మీరు ఇలాంటి వీడియో చూడాలనుకుంటే మనం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అయితే. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దగ్గర పాక చూసారు కదా, ఈ పాక ఏంటంటే ఎండాకాలం టైంలో మీకు ఎండ ఎక్కువగా తగిలినప్పుడు కానీ లేదంటే అక్కడ రెస్ట్ తీసుకోవడానికి కానీ ఆ ప్లేస్ అనేవి ఈ పాకలని ఏర్పాటు చేశారనమాట. ఇలాంటివి 2-3 ఉన్నాయి. ఇలాంటివి 2-3 వేసారండి. బాగా ఎండ ఉండేటప్పుడు ఇక్కడ నుంచి చూడొచ్చు మీరు. ఆనుకొని కొండ పైకి కొండ ప్యాలెస్ ఉంటుంది. రిషికొండ ప్యాలెస్కి ఆనుకొని ఈ రోడ్డు అంటూ ఉంటుంది అనమాట. ఈ రోడ్డు వెనకాతల నేను సన్సైట్ అనేది చూడటానికి వెళ్తాను. ఈ కొండ అయితే ఏదైతే ఉందో దానికి ఆనుకొని ఈ సన్సైట్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఈ ప్లేస్ కూడా మిస్ చేసుకోవద్దు. సన్సైట్లో ఇక్కడ ఈ ప్లేస్ని కూడా మీరు అదే టైంలో మీరు చూసుకునే అవకాశం అయితే ఉంది. ఆ ప్లేస్ని మీకు చూపిస్తున్నాను, ఒకసారి చూడండి ఈ ప్లేస్ని. ఇక్కడ మీరు చూసినట్టయితే ఫస్ట్ ఎయిడ్ స్టేషన్, మేనేజర్ రూమ్, CCTV కంట్రోల్ రూమ్ అనేది ఇక్కడ ఉంటుంది. అదే కాకుండా స్టేషన్ అనేది మనకి అవైలబుల్గా ఉంటుంది అనమాట. ఈ రుషికొండకి ఉన్న మధ్య ప్లేస్లో పార్క్ అనేది ఉంటుంది అనమాట. చుట్టుపక్కల పార్క్ అంటూ ఉంటుంది. పిల్లలు ఆడుకోవడానికి ప్లేసెస్ అనేవి అక్కడ ఉంటాయి. చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఆడుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట పార్క్. కదండి, ప్రశాంతమైన వాతావరణంతో రుషికొండ బీచ్ ఎప్పుడూ నిండుగా జనాలతో ఉండాలని మనం కోరుకుందాం. ఈ బోర్డు మీద 9 ఫ్లాగ్స్ అయితే కనిపిస్తున్నాయండి. ఈ 9 ఫ్లాగ్ ఇండికేట్ చేసేది ఏంటి అంటే స్విమ్మింగ్ ఎక్కడ చేయాలి, లేదంటే ఎలా చేయాలి, అక్కడ లోతు ఎంత, లేదంటే ఎక్కడ స్విమ్మింగ్ చేస్తే మీకు సేఫ్టీగా ఉంటుందనేది చూపిస్తుంది. చూసారు కదండి రుషికొండ ఎలా ఉంది ఏంటి అనేది. మీరు కూడా రుషికొండకి ఒకసారి వచ్చి చూడండి. చాలా అందంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో రండి, ఎంజాయ్ చేయండి. చూసిన ఈ వీడియోకి మీకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.